అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పావలా శ్యామల గారు ఆర్టిస్ట్ గా మనందరికీ చాలా సుపరిచితం. ఇదేంది 50 రూపాయలు? 50 నీ అమ్మ మొగుడిస్తాడా? కొన్ని రోజుల ముందు పావలా శ్యామల గారి హెల్త్ కండిషన్ బాగాలేదు అని తెలుసు. మీ దాకా అసలు ఎలా వచ్చారు అసలు పావలా శ్యామల గారు? They are committed suicide. ఎక్కడ చూసి ఎక్కడ నడుపుతున్నారా? నమస్తే అమ్మా, ఎట్లున్నారు? మీరు చూస్తున్నారు, చెప్పండి మీరు ఎలా ఉన్నాను నేను. బాగున్నారు, మాట్లాడుతున్నారు. నిజమా అంటే మాట్లాడకుండా పోవాలా నేను? సువర్ణ అనగానే నాకేంటి పోయామో తెలుసు. పూర్వం పాట ఉంది కదా ఒక సినిమాలో, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ అని. ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారు. మధ్యాహ్నం ఏం తిన్నారు? ఏమి తినలే. ఆర్కే గారు ఏం పెట్టలేదా? మీరు వచ్చాక కానీ పెట్టినాను. ఎలా చూసుకుంటున్నారు వీళ్ళు? ఎలా అనిపిస్తుంది మీకు? నేను పక్కనే కూర్చున్నారు, ఎలా చెప్పగలను? మన పుచ్చత్త సామాన్యాలు కాదే. ఏం కావాలి చెప్పండి, నేనే వంట చేసి తెస్తా. చూడలే వద్దమ్మా, వద్దమ్మా, ఇంకా అన్నం తినాలని ఉంది. దయచేసి తల్లి నా కోసం సుమన్ టీవీ వాళ్ళు ఇప్పటికి 3 సార్లు ఇంటర్వ్యూ చేశారు. పూర్తిగా చేయలేదు సుమన్, మనీ ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు, అన్ని చాలా ప్రేమగా వచ్చి ఇంటర్వ్యూ చేశారు సుమన్ టీవీ వాళ్ళు 3 times. వాళ్ళ మీద వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినారంటే డాక్టర్ గారు రామకృష్ణ గారే కారణం. ఈ అవమానాలు భరించలేము. ఈ సుమన్ టీవీ వాళ్ళు వచ్చిన మన కష్టాలు తీరవు, చచ్చిపోదామని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాం. ఇలా అయిపోయింది, ఇంకా తెల్లవారి ఉండనేమో, నా బిడ్డ ఏమైపోతుందో అని భయపడ్డాను. దేవుడి దయ వల్ల మీ అందరినీ చూసే అదృష్టం ఉండి బతుకున్నాను. మాట్లాడు, ఇంకా అయిపోయాను, వెళ్తే లాస్ట్ అనుకుంటా. ఇవి నా చివరి రోజులమ్మా, అందుకని నాతో మాట్లాడే నన్ను క్షమించండి. హాయ్ గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో పావలా శ్యామల గారు ఆర్టిస్ట్గా మనందరికీ చాలా సుపరిచితం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆవిడ హెల్త్ ఇష్యూస్ సంబంధించి చాలా వార్తలు మనం వింటూ ఉన్నాము. కొంతమంది సెలబ్రిటీలు హెల్ప్ చేశారు ఆర్థికంగా కూడా. సో గత 2 రోజుల ముందు ఒక న్యూస్ అయితే చాలా బాగా వైరల్ అయింది. ఆ శ్యామల గారు అలాగే వాళ్ళ డాటర్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు, చనిపోయే సిచ్యువేషన్స్కి వచ్చారు అనే వార్తలు కూడా మనం విన్నాము. సో నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే, ఎట్లున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు, చెప్పండి మీరు ఎలా ఉన్నాను నేను. బాగున్నారు, మాట్లాడుతున్నారు. నిజమా అంటే మాట్లాడకుండా పోవాలా నేను? ఆహా, కామెడీ కూడా చేస్తున్నారు. ఏమండి చూడండి, మాట్లాడినప్పుడు వస్తారా మీరు? మాట్లాడుతున్నారు కదా మీరు ఇప్పుడు. మాట్లాడుతున్నాను అన్నారు, మాట్లాడలేని స్థితిలో వస్తారా అన్న. మాట్లాడలేని స్థితిలో ఉన్నా వస్తాం మేము. మీకు అర్థం కావాలన్నా జోక్ పోండి. సరే, ఓహో, మాట్లాడలేని స్థితిలో అయితే నువ్వు వస్తావా అని జోక్ చేశారు మొత్తానికి. ఓకే సరే. బాగున్నారా? బాగున్నానండి. మధ్యాహ్నం ఏం తిన్నారు? ఏమి తినలే. అదేంటి, ఆర్కే గారు ఏం పెట్టలేదా? మీరు వచ్చాక కానీ పెట్టినన్నారు. నేను వస్తే గానీ పెట్టనన్నారా? ఇంకేమన్నారు మరి? ఆవిడ ఎట్లా మాట్లాడుతున్నా మంచిదో కాదో అప్డేట్ చేయమన్నారు. అమ్మో, జోక్ చేస్తున్నారు బాగానే. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు కండిషన్ ఎట్లుంది అసలు? చాలా బ్యాడ్ ఉంది. బాడీ బాగానే రియాక్ట్ అవుతుంది కదా ట్రీట్మెంట్ ఇస్తుండే. ఓకే అమ్మా, ఎట్లుంది ఇక్కడ ఫౌండేషన్ ఎలా ఉంది? ఆర్కే ఫౌండేషన్ లో ఎలా ఉందని చెప్పమంటారు? మీరు చెప్పండి. మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పాలి. మీరు చెప్పండి. నేను ఎలా చెప్తా, ఇప్పుడే వచ్చా కదా, మీరు ఉంటున్నారు కదా ఇక్కడే. లేదమ్మా, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఉన్నారు కదా మీరు. ఎలా చూసుకుంటున్నారు వీళ్ళు? ఎలా అనిపిస్తుంది మీకు?
ఈయన పక్కనే కూర్చున్నారు. ఉమ్. ఎలా చెప్పగలను? అంటే నేను ఇప్పుడు వెళ్ళిపోవాలా నేను సరే. ఎలా చెప్పండి? సార్ నిలిపోమంటారా? అక్కడ కూర్చుంటారు సార్ నిలిపోమంటారా? అక్కడ కూర్చోవాలా? జోక్ చేస్తా. కాదండి, బాగా ఎక్కువ చెప్పాను అనుకోండి పొగినట్టు అయిపోతుంది. అవునా? తక్కువ చెప్పాను అనుకోండి ఆయన అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే వారి మంచితనాన్ని చెప్పకుండా దాచినట్టు అవుతుంది. సరే. ఇవాళ మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినారంటే ఉమ్. డాక్టర్ గారు రామకృష్ణ గారే కారణం. ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న అమ్మాయి నేను ఈ అవమానాలు భరించలేము. ఈ సుమన్ టీవీ వాళ్ళు వచ్చినా, పల్లవి టీవీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా మన కష్టాలు తీరవు, చచ్చిపోదామని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఈయన కనపడి అమ్మ మీరు అలాంటి పని ఏం చేయొద్దు, మీరు నాకేమి పైసా ఇవ్వకపోయినా సరే ఆర్టిస్ట్గా మిమ్మల్ని మేము గౌరవించి కాపాడుతాం, మా దగ్గరికి వచ్చేయండి బాగా చూసారు. అప్పటి నుంచి బాగా చూస్తున్నారు. ఉమ్. అందుకని నేను బాగున్నాను. ఉమ్. ఈ వారం రోజులమ్మా ఉమ్. నన్ను మా అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాను. మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉన్నారు కదా? మా అమ్మాయి ఇక్కడే నా ప్రాణం అయిన చోటే ఉంటుంది. అమ్మాయి ఉమ్. నాతోనే ఉంటుంది. ఉమ్. అయితే ఇక్కడ రామకృష్ణ గారు బాగానే చూసుకుంటున్నారు అయితే. బాగానే చూస్తున్నారు ఇంతవరకు. ఓకే. ఇక్కడే ఉండమన్నారు చెప్పారంట కదా? ఉమ్, మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు, మేమే చూసుకుంటామని చెప్పారంట కదా? చెప్పారు పాపం. మా దగ్గర 10-12 సంవత్సరాలు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. బాగుందా అయితే ఇక్కడ అంతా? అందరితో మంచిగా మాట్లాడుతున్నారా మీరు అందరితో? ఎవరు నేనా? ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీకు. అదేంటి ఇలాంటి మాట్లాడేశారు? ఎందుకు? ఏమైంది? మీరు అందరితో బాగున్నారా అంటున్నారు ఏంటండి? ఎందుకు? బయట అందరూ బాగున్నారా అంటున్నా. టైం పాస్ అయిపోతుందా? రూమ్ దాటి వెళ్ళా. రూమ్ దాటి బయటికి వెళ్ళట్లేదా? ఓకే. ఆవిడది ఈ రోజు వెళ్ళలేను మాట్లాడే కదా. కండిషన్ కూడా కాదు. అవును. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా? ఈ రోజే మాట్లాడుతాను. ఓకే. నిన్నటి వరకు కండిషన్ వేరే ఉంది. ఉమ్. ఇందాకమే అసలు ఇప్పుడు కూడా పొద్దున్నుంచి లేవలేదమ్మా. ఉమ్. నిజం చెప్పినా చెప్పు. జోకులన్నీ వదిలేసినాయి. ఉమ్. నా కోసం డాక్టర్ గారు ఇంత శ్రమ తీసుకుంటున్నారనే ఆనందం, సంతోషంగా ఒకటి. రెండు, ఛానల్ సుమన్ టీవీ వాళ్ళు ఇప్పటికి 3 సార్లు ఇంటర్వ్యూ చేశారు. పూర్తిగా చేయలేదు మేము. ఉమ్. మనీ ఇచ్చారు, ఇంకే వార్తగా ఫ్రూట్స్ ఇచ్చారు, అన్నీ చాలా ఇది మామూలుగా చూడలే. చాలా ప్రేమగా వచ్చి ఇంటర్వ్యూ చేశారు సుమన్ టీవీ వాళ్ళు 3 times. ఇంకా పేరు మర్చిపోయాను కూడా, 2-3. ఉమ్. అదే మళ్ళీ వస్తున్నారు అంటే యాంకర్స్ మారినా వాళ్ళు మారినా అదే బ్యానర్ కదా అని మళ్ళీ వచ్చారంటే ఆనందం. మీకోసమే వచ్చాం. అదే నా కోసం మీరు వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు అని నాకు ఆనందం కొద్దీ మాట్లాడుతున్నా. ఓకే. ఉమ్. ఉమ్. ఓపిక చేసుకుని మాట్లాడుతున్నారు, సంతోషంగా ఉంది. ఓపిక లేదు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బానే ఉందా? బాగుండదు నేను. ఉమ్. కాసేపు బాగుంటే కాసేపు బాగుంటాను. ఉమ్. రాత్రి అయితే అయిపోయింది, ఇంకా తెల్లవారి ఉండనేమో, నా బిడ్డ ఏమైపోతుందో అని భయపడ్డాను. దేవుని దయ వల్ల మీ అందరినీ చూసే అదృష్టం ఉండి బతుకున్నాను. సడన్గా వస్తుంది ఈ శివలింగ ఉమ్. ఎక్కువ గొంతుగా పూడుకుపోతుంది, ఉమ్. మాట్లాడు. ఉమ్. ఇంకా అయిపోయాను వెళ్తే లాస్ట్ అనుకుంటా. దేవుడు మా ఇంటి దయచేసి నా బిడ్డ కోసం నన్ను బతికిస్తున్నారు. ఉమ్. డాక్టర్ గారు ఆదరణ టాబ్లెట్లు వేసుకుంటున్నారా? వేసుకుంటున్నానండి. నెలకు 10,000 అవుతుంది. చాలా మంది పాపం ప్రాణం ఉండదు నాకు. ఉమ్. 5 days మాత్రం తీసుకోదా. ఉమ్. చాలా ఇంకా నేను పోయాక మా అమ్మాయి ఏమైపోతున్నాను, ఇద్దరం పోదాం అనుకున్నాం. ఉమ్. పాపం బతికి వచ్చి డాక్టర్ గారి చేతిలోకి వచ్చాను. ఉమ్. ఇది కనిపించింది దగ్గర నుంచి నన్ను బాగా గౌరవంగా చూస్తున్నారు. ఆర్టిస్ట్గా ఉమ్. బాగా చూస్తున్నారు. ఉమ్.
ఇంకా చాలా మంది కూడా డబ్బు తీసుకోకుండా చూస్తున్నారని విన్నాను. ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. ఎవరి దగ్గర తీసుకోకపోతే ఫౌండేషన్ ఎలా చెప్పండి? ఆయన డబ్బులు సొంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు. ఎంత సొంతం కొంతమంది పెట్టినా సపోర్ట్ చేస్తారు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారంట ఫ్రెండ్స్. నాకు తెలియదు, నాకు తెలియదు కదా, నేను అనుకుంటున్నాను. ఓకే. అలాంటి డాక్టర్ గారి సేవలు గుర్తించి ఫౌండేషన్కి ఎవరైనా బాగా హెల్ప్ చేస్తే ఇంకా చాలా మంది చూస్తారు కదా అనుకుంటున్నాను నేను. చూసారు ఆరోగ్యం ఎంత బాగుందో, మీ గురించి ఆలోచించారు. ఇంకా ఫౌండేషన్ కి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే అందరం హ్యాపీగా ఉంటాం కదా అంట. అంటే ఆమె బ్రెయిన్ అయితే వర్క్ అవుతుంది, ఫిజికల్ గా కొంత ఇబ్బంది పడుతున్నారు. మైండ్ ఏం పోలేదు తల్లి, ఆ, నేను బాగానే ఉన్నాను. కాకపోతే నా ఇంటర్వ్యూ చూసి ఆ, సామాన్యులు స్పందించి సాయం చేస్తున్నారు. ఉమ్, 3 months ఎవరు స్పందించట్లేదు. మా అమ్మాయి కాలు బాగు చేయించుకోవాలి. ఏం పర్లేదు. ఇప్పుడు రామకృష్ణ గారి దగ్గరకు వచ్చారు కదా, ఇక్కడ వాళ్ళే చూసుకుంటారు, సరేనా? భయం లేదు ఇంకా. నేను అదే చెప్పాను. ఇప్పుడు మీకు మీ అమ్మాయికి సారే చూసుకుంటారు, టెన్షన్ లేదు, ఓకేనా? ఇప్పుడు రూమ్ చూడండి ఎంత బాగుందో, మంచిగా బెడ్ ఇచ్చారు, బట్టలు పెట్టుకోవడానికి ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, మీకంటూ విడిగా మీ ఇద్దరికే రూమ్ ఉంది. ఎంత బాగా చూసుకుంటున్నారు చెప్పు కదా. ఈ రోజుల్లో ఎవరైనా అంత బాగా చూసుకుంటారా? డబ్బులు కట్టకుండా ఎవరైనా బాగా చూసుకుంటారా? మీరు ఆర్టిస్ట్ అనే కదా గుర్తించి మిమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నారు. అవునండి. ఇక్కడే ఉండిపోవచ్చట, ఇక్కడే ఉండిపోవచ్చట. మీరు 9 వరకు ఉండండి. ఆ, ఉంటుందా? ఆ, 9 వరకు ఉండాలా? అప్పుడు చెప్పండి. ఓకే. ఓకే, ఆ, మీరు 9 వరకు ఎలా ఉండలేరు? ఉమ్. నా చివరి వరకు డాక్టర్ గారు అలా చూస్తారని నాకు నమ్మకం లేదమ్మా. అంటే ఇప్పుడు అంతా అలా ఉంది కదా, ఊరికే అంటున్నాను. జోక్ చేస్తున్నారా? జోక్ కాదు కానీ ఆ, అది మా అదృష్టాన్ని బట్టి ఏం కాదు. వారిని కష్టపెట్టకుండా ఉమ్, నేను ఉండగలిగితే వారు చూస్తారు. ఉమ్. నేను కొంచెం వారికి మనసు నొప్పించాను అనుకోండి, పొమ్మంటారు. ఏమన్నా మీరు నొప్పించారు కదా, మమ్మల్ని నవ్విస్తున్నారు. నవ్వులు అవి పని. ఏం కాదండి, ఇక్కడ వచ్చే పేషెంట్లు వాళ్ళకి తెలుసో తెలియక మాకు ఇబ్బంది పెడతారు, అయినా వాళ్ళు మేము చిన్నపిల్లలాగే ట్రీట్ చేయాలి. ఉమ్, లేదంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ పేషెంట్స్ ముసలి వాళ్ళు ఎంత ఇరిటేషన్ చేస్తారు, ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలరు మరి? అవునవునవును. సో చిన్న పిల్లలు ఏం చేసినా పెద్దవాళ్ళు ఎలా ఒబే చేస్తారు, వాళ్ళు ప్రేమగా ఎలా ట్రీట్ చేస్తారు, వీ హావ్ టు. ఓకే. నేను చిన్నపిల్లని కాదు డాక్టర్ గారు. బట్ పెద్దవాళ్ళు అయిన ప్రతి ఒక్కరు మళ్ళీ కిడ్స్ అవుతారు. 60 సంవత్సరాలు దాటే ప్రతి ఒక్కరు అగైన్ దే బికమ్ ఏ కిడ్స్. డాక్టర్ గారు నన్ను చూడాలని కోరుకుంటున్నా, ఉమ్, చూస్తారని నమ్ముతున్నా. అంటే ఈవిడ ఇంతవరకు బయట ఉన్న ఎక్స్పీరియన్స్ అలా బ్యాడ్ అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ సో కాబట్టి. మా ఫౌండేషన్ కి గత 18 సంవత్సరాలు ఇక్కడ ఇన్ని వేల మందికి చేస్తాం, ఒక చిన్న కంప్లైంట్ లేదు. అవును, సో 18 సంవత్సరాలకి అంటే అది నాట్ ఏ జోక్, వేల మంది పేషెంట్స్ కంటే. అవును. సో నేను చాలా నరకం అనుభవించి వచ్చానమ్మా ఇక్కడికి. ఉమ్, అందుకని నమ్మంటాను, నాకు చేత కావట్లే. నమ్ముతున్నాను. ఏం కాదు, మీరు ఆ ఏం భయాలేం పెట్టుకోకండి, ఓకేనా? ఇక్కడ డబ్బులు కట్టాల్సిన పని లేదు, వెళ్ళిపోవాల్సిన పని లేదు. ఇదే మీ ఇల్లు, మంచిగా ఇదే మీ బెడ్, మీ అమ్మాయి మీ పక్కనే ఉంది, ఫుడ్ పెడతారు, టైంకి మెడిసిన్స్ ఇస్తారు. ఏం ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి. ఓకే అండి, మీ మాట వింటాను. ఆ, డాక్టర్ గారు కూడా చాలా మందికి ఇదే చేస్తున్నారు. అవునండి. సజ్జనార్ గారు తెలుసు కదా, సిపి సజ్జనార్ గారు పంపించారు, బాగా చూసుకుంటారు మిమ్మల్ని. సజ్జనార్ గారు వస్తుంటారు సార్ ఫ్యామిలీతో. సో ప్రాబ్లం ఏం లేదు, అందరూ వస్తారు, చక్కగా మిమ్మల్ని చూస్తారు, మీరు ఎక్కడే ఉండొచ్చు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, భయపడకండి. థాట్స్ తీసేస్తాయండి ఇంకా బ్రెయిన్ నుంచి. ఎక్కడికో వెళ్ళాలి, ఏదో అవుతుందన్న భయాన్ని తీసేయండి. మీ అమ్మాయి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో అక్కడ. థాట్స్ కూడా తీసేస్తాయండి. మీ అమ్మాయి చూడండి, ఏదో మీకు అవుద్ది, మేము అయిపోవాలన్న థాట్స్ కూడా తీసేయండి, మీకు ఇంకా అంత ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది. నిద్ర పడుతుందా మంచిగా? హెల్త్ కండిషన్ బాగాలేదు కదండి. నిదానంగా రికవరీ అవుతుందిలేమ్మా, ఇప్పుడే వచ్చారు కదా మీరు, నిదానంగా టాబ్లెట్స్ వేసుకుంటే రికవరీ అవుతుంది. టైంకి ఫుడ్ తినండి, సరేనా? ఏమన్నా చెప్తారా? మీరు చెప్పండి. కామెడీ మాత్రం పోలేదు. నేనే చెప్పేశానా మొత్తం అంతా? మీరు చెప్పరా ఇంకా? చెప్పండి.
ఏం చెప్పమంటారో చెప్పండి. మీరేం చెప్పమంటారో చెప్తా. నేనెందుకు ఏం చెప్తా, మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి మీరు ఎలా ఉండాలని ఉంటున్నారో చెప్పండి. చాలా మంది మిమ్మల్ని చూస్తారు కదా. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక బాగున్నాను. చాలా చూస్తాను, హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను. అంటే చూడటానికి వచ్చారు మీరు. వింటున్నారండి? చూడటానికి వచ్చారట, వింటున్నారా సువర్ణ? నా పేరు గుర్తుపెట్టుకుంది సువర్ణ. మైండ్ పోలేదమ్మా, అన్ని గుర్తుంటున్నాయి. భయం సువర్ణ అనగానే నాకేంటి భయం తెలుసు? చెప్పండి. పూర్వం పాట ఉంది కదా ఒక సినిమాలో, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ అని. ఇంకా మీరు వచ్చారు కాబట్టి మాకు ఇంకా మామూలే అనుకుంటున్నా. అయ్యో బాబా, ఈ కండిషన్ లో అసలు ఈ పాట పాడుతూ లైఫ్ లాంగ్ నిజంగా చాలా మెమరీ అసలు. ఓకే, థ్యాంక్ యూ. నా కోసం పాట పాడారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం కాదు, ఎవరి కోసం పాడారు? మాట్లాడండి. ఏది ఇష్టంగా తింటారమ్మా మీరు? ఏది ఇష్టంగా తింటారు ఫుడ్ లో? బాగున్నది ఏదైనా ఇష్టపడి తింటా. బాగా ఇష్టమైన కూర ఏంటి వెజ్ లో? శివన్గా తెచ్చి అది నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు బాక్స్ అదే, మీకు ఏం కావాలో చెప్తే తీసుకొస్తా, నేనే వండి తీసుకొస్తా. ఏం కావాలి చెప్పండి, నేనే వంట చేసి తెస్తా. వద్దమ్మా వద్దమ్మా, ఇంకా అన్నం తినాలని ఉంది. తల్లి ఏంటి తాగుతుంది, నాకు అన్నం తినాలండి. మా అమ్మాయి కూడా పస్తు పడుకుంటుంది. వద్దమ్మా, నేను అన్నం తేవద్దు అయితే. నేను బాగా వంట చేస్తాను తెలుసా. మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. మీరు ఇంత కరెక్ట్గా తయారయ్యాక ఇంకా వంట ఏం చేస్తారు? అంతేనా? కరెక్ట్ గా చెప్పావు. అంటే బాగా తయారైతే వంట రాదా? మరి మీరు ఆ రోజుల్లో చాలా అందంగా ఉండేవాళ్ళు కదా, మీకు వంట రాదా? తయారవడానికే టైం అంతా సరిపోతుంది, ఇంకా వంట ఎక్కడ చేస్తారో అదేం బాగుంటుందని నేను అన్నా. ఓకే, అయితే నెక్స్ట్ టైం చెప్పండి. నెక్స్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు మేకప్ 1 hour అన్నా తీసుకొని ఉంటారు ఈ మాత్రం తయారవటానికి. సరే, నెక్స్ట్ టైం రెడీ అవ్వరు. వంట ఏం చేస్తారు చెప్పండి? రెడీ అవ్వకుండా వస్తా మీకు వంట చేసి. బాబా ఇంకా అసలు మంచినీళ్ళు కూడా తాగబుద్ది కాదు. మంచినీళ్ళు కూడా తాగబుద్ది కదా? మరి మీరు ఇట్లా తయారవుతే నేను చూడలేక వస్తున్నా. ఎందుకు కోపంగా మాట్లాడుతున్నారు? నేను చెప్పిందే కరెక్ట్. డాక్టర్ గారు కాపాడుతారు. మసి మరక అలా కొంచెం కనిపించాలి. నా మొహంలో కనిపిస్తుందా వంట చేయదు అని కనిపిస్తుందా? అందుకమ్మా మీ కండిషన్, మీ డాక్టర్ గారు బాగా చూస్తారు అంతే, అది ఫిక్స్ అయిపో. బాగా అన్నం పెడతారు తిను, అది ఫిక్స్ అయిపో. అన్నీ మీరు రూల్స్ ఫిక్స్ అయిపో అని చెప్తున్నారు కదా. అట్లా కాదు, మేము అప్పుడప్పుడు కూడా వస్తాం చూడడానికి. అప్పుడప్పుడు నువ్వు ఎప్పుడు రమ్మంటావు చెప్పు, అప్పుడు వస్తాం. నీకు బాగా ఏది ఫుడ్ ఇష్టంగా తినాలందో చెప్తే తీసుకొస్తాం. ఫుడ్ తేవద్దా నేను? సరే, నేను వంట చేయనులే, బయట తెస్తా కొనుక్కుని. ఏంటిది? వద్దులండి, సరదాగా ఏం అడుగుతారు అడగండి. అడిగాను, మీరు ఏ ఇష్టం కూరో చెప్పండి, రేపు తెస్తాను. రేపు కూడా వస్తారా? వస్తాను. మీకు ఏ ఇష్టమో చెప్పండి. మీ అమ్మాయికి ఏమి ఇష్టం? కూడా వస్తారా? రేపు రావద్దా? ఇంకా రావద్దా నేను? రేపు కూడా వస్తావా అంట. సరే, నేను రానులే, ర్యాపిడో చేసి పంపిస్తా. గ్లూకోజ్ అది తెమ్మన్నాను, వద్దండి. ఇంకా రేపు కూడా వస్తున్నట్టు డ్రైమొద్దు బాబాయ్. నేను రావద్దా అమ్మా? మరి నా కోసం పాట పాడారు మీరు. ఇవి నా చివరి రోజులమ్మా, అందుకని నాతో మాట్లాడానని క్షమించండి. ఈ బతుకు నాకు వద్దు, నేను నా బిడ్డ చచ్చిపోతానికి నిర్ణయించుకున్నాం. మాకెవరు ఎదురు చేయలేదు, అవమానాలు నేను భరించలేను. నన్ను అవమానిస్తే నేను తట్టుకోలేను. నేను నా బిడ్డ చచ్చిపోతాను. చచ్చిపోయే ముందు నా బిడ్డ అయ్యో అసలు అడగండి బాబోయ్. వద్దు 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 వద్దమ్మా. నేను ఇంకా మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు అనుకుంటున్నా. అసలు అది మీరు బాధపడాల్సిన అవసరం లేదు. రామకృష్ణ కాదు 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 నా బిడ్డ ఎంత బాధపడుతుంది.
అమ్మ చెప్పేది ఆవిడ చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చాక. మీరిద్దరికి అసలు భయపడాల్సిన అవసరం లేదు, రామకృష్ణ గారు చూసుకుంటారు, మీరు బాధపడద్దు. అమ్మా బాధపడొద్దు మేడం. ఏం కాదు, మీకు మేము ఉన్నాం. అమ్మ ఏం కాదు, మీరు ఏడవద్దు, అర్థమైనా? మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా, నేను కూడా నవ్వుతూ ఏదో మాట్లాడించాను కానీ మరీ ఎమోషనల్గా లోపల బాగా అయిపోయింది. శ్యామల గారు సరే అయిపోయింది, ఇటు చూడండి ఒకసారి. నా పేరేంటి చెప్పండి, నా పేరు చెప్పాలి. నా పేరేంటి గుర్తుందా లేదా? నా పేరు చెప్పాలి, చెప్పేస్తావు ఇప్పుడు. నా పేరు చెప్పు, ఏంటి నా పేరేంటి చెప్పు. మర్చిపోయావా? వద్దులేండి కాసేపు, ఇంకా వద్దులేండి వద్దులే. చాలా అవునా? ఓకే, ఇద్దరికి కదా. ఆమె తినకపోతే ఆమె తిందు, ఆమె తినకపోతే ఏమి తిందు. ఇప్పటికి ఎలా అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఉన్న బౌండింగ్ ఇద్దరికి. అవును, అందుకే ఆవిడ లాస్ట్ మినిట్ లో కూడా నా కూతురు బాగుండాలి, నా కూతురు బాగుండాలి. ఆమెకి ఏం బాగుండాలి, ఈమెకి ఆమె బాగుండాలి. ఓకే, ఇంకేం వద్దండి. నువ్వు బాయ్ చెప్పు నాకు. చెప్పు. నువ్వు ఏడిస్తే మరి ఎట్లా? నేను ఇంకా వెళ్ళిపోతా. నువ్వు ఏడిస్తే వెళ్ళిపోతా. ఏడవద్దు సరేనా? వాటర్ తాతావా? వాటర్ ఉంటే ఇవ్వండి ఒకసారి. కాదు సరే, ఇటు చూడైతే, నా వైపు చూడైతే ఒకసారి. వాటర్ తాగొద్దు, ఏడవద్దు సరేనా? ఏడవద్దు, ఓకే? సరే ఇప్పుడు చెప్పు, నా పేరు చెప్పు ఫైనల్గా. చెప్పవా? సరిగ్గా మాట్లాడటం వస్తే మాట్లాడండి, లేకపోతే లేదు. సార్ సరే ఓకే, ఏడవకండి. మీ ఇద్దరిని చూసుకుంటారంట, మీరు ఏడవకండి, ఓకేనా? సరేనా?